ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఫ్రెండ్షిప్ డే, అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకరు వచ్చి దావీదు భక్తుడు, రెండోది సౌలు కుమారుడైన యోనతాను. వాళ్ళిద్దరి గురించి ఈరోజు మనము కొన్ని విషయాలు తెలుసుకుందాము. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుకుంటే 4 వచనాల వరకు. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. హల్లెలూయా. ఎవరి హృదయం ఎవరితో కలిసిపోయిందంట? యోనతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందంట. హల్లెలూయా. చూడండి, ఈరోజు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంటే ఆయన దగ్గరుండే ఆ గుణగణాలు చూసి, ఆయనలో ఉన్న ఆ మంచి బుద్ధిని చూసి, మంచి గుణాలను చూసి దావీదును చూసే కాడికి యోనతానికి ఏమైందంట, ఆయన హృదయము ఈయన హృదయము రెండు కూడా కలిసిపోయాయంట. హల్లెలూయా. ఈరోజు మన హృదయములు మనతో కలుసుకొని ఉన్నాయా లేదో ఒకసారి చూసుకోవాలి. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా భార్యాభర్తలు కలిసి ఉంటూ ఉన్నారు. 50 సంవత్సరాలుగా కుటుంబములు అందరూ కలిసి ఉంటూ ఉన్నారు. అదే విధంగా చూస్తే మనము ఈరోజు దేవుడు మన కొరకు ప్రత్యేకపరుచుకొని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నీ హృదయము దేవుని హృదయంతో కలిసి ఉందా లేదో కూడా చూసుకోవాలి. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ దావీదును చూసిన వెంటనే దావీదుతో సౌలు సాలించిన తర్వాత యోనతాను హృదయము దావీదు హృదయంతో ఏమైందంట? కలిసిపోయిందంట. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన హృదయము దేవునితో కలిసి ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకనంటే నీ కొరకు నా కొరకు యేసు క్రీస్తు ప్రభువు వారు నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించిన దేవుడు తండ్రి, ఈరోజు ఆయన మన కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు ఆయన మరణించి ఆయన తిరిగి లేచి నీ కొరకు నా కొరకు ఆయన రక్తం కార్చి ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు అనేక బాధలను అనుభవించాడు, అనేక శ్రమలను అనుభవించాడు. అయితే అంత శ్రమపడిన దేవునికి, అంత శ్రమపడిన ఆయనకి నీ హృదయము ఆయన హృదయము కలిసి ఉందో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు, నిజమే, నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు, నేను ప్రత్యేకంగా రక్షించుకొని ఉన్నాడు. అయితే నువ్వు ఈ లోకంలో పడిపోయి, ఈ లోక ఆస్తుల్లో పడిపోయి నువ్వు దేవుని హృదయముకు దూరంగా ఉన్నావేమో. నీ హృదయము ఎక్కడుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ హృదయము దేవునితో కలిసి ఉందా? నీ హృదయము దేవుని హృదయంతో ఏకీభవించి ఉందా? నీ హృదయము దేవుని హృదయంతో సమాధానం పడి ఉన్నదా లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళిద్దరు హృదయం ఎందుకు కలిసిందేనంటే, వీళ్ళిద్దరి మనసు ఒకేలాగుంది. హల్లెలూయా. వీళ్ళిద్దరి ఆలోచనలు ఒకేలాగున్నాయి, వీళ్ళిద్దరి మనస్తత్వం ఒకేలాగుంది కాబట్టి వీళ్ళిద్దరి హృదయములు కలిశాయి. హల్లెలూయా. ఈరోజు చూడండి, నీ హృదయము సరిగా లేదు, కానీ దేవుని హృదయం నీతో కలవాలనుకుంటూ ఉంది. ఏమనుకుంటుంది? నీ హృదయం సరిగా లేదు, కానీ దేవుని హృదయము నీతో కలవాలనుకుంటూ ఉంది. ఎందుకనంటే ఆయన నిన్ను రక్షించాలనుకుంటూ ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను పోషించాలనుకుంటూ ఉన్నాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు, ఆయన నీ కొరకు అనేక కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన నీ కొరకు పక్కలో బల్యం పొడిపించుకున్నాడు, ఆఖరి రక్త పుట్టు వరకు నీ కొరకు ఆయన శ్రమించాడు. అయితే ఈరోజు ఆయన హృదయము నీ హృదయంతో కలవాలనుకుంటూ ఉంది. అయితే నువ్వు మాత్రం లోకంలో ఉన్న వాటి అన్నిటిపైన ఆశ పెట్టుకున్నావు, లోకంలో అన్నిటిపైన ధ్యాస పెట్టుకున్నావు. దానివల్ల దేవుని హృదయము, నువ్వు దేవుని సన్నిధానంలోకి వస్తూ ఉన్నావు, కానీ దేవుని హృదయముకు నీ హృదయమునకు చాలా దూరంగా ఉన్నాము. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు మనము దేవుని హృదయంతో కలిసిపోతుంది అని అంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞలను అనుసరించి దేవుని రక్తంలో కడగబడి దేవుని ప్రేమను నువ్వు పొందుకొని దేవుని సత్యమైన మార్గంలో నువ్వు నడిచినప్పుడు నీ హృదయము ఆయన హృదయం కలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ సౌలు కొడుకు ఎవరు? యోనతాను. కానీ సౌలుకి యోనతానికి ఎప్పుడు కూడా అంత దగ్గరే సంబంధం ఉండదు, కానీ తండ్రి కొడుకులే. కాకపోతే ఎవరో సంబంధం లేని వ్యక్తిని
దేవుడు ఇక్కడికి పంపించాడు. ఎవరితను? దావీదుని ఇక్కడికి ఎందుకు పంపించాడని అంటే, అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. కానీ సౌలు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ యుద్ధాన్ని గురించి భయపడుతూ ఉన్నాడు. ఫిలిస్తీన్ల గురించి, ఫిలిస్తీన్ అయిన ఎవరు గొలియాతు గురించి భయపడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఆయన భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని అక్కడికి పంపించాడు, ఆ ప్రాంతానికి. ఎందుకు? తన అన్నలకి భోజనం తీసుకొని వెళ్ళాడు అక్కడికి. ఎప్పుడైతే భోజనం అక్కడికి తీసుకువెళ్ళాడో సౌలు భయపడుతూ ఉన్నాడు. సౌలు ఆలోచన ఏంటో తెలుసా? ఎప్పుడైతే చీకటి పడిపోతుందో, యుద్ధం ఆగిపోతుందా, నేను బ్రతికిపోతాను, నేను జీవిస్తాను అనుకుంటూ ఉన్నాడు. కానీ సౌలును కూడా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. సౌలుకు మాత్రము దేవుని హృదయంతో ఇప్పుడేం లేదు, అంత కనెక్షన్ లేదు. దేవుని హృదయంతో ఆయన సమాధానం పడలేదు. దేవుని హృదయంతో కలిసి ముందుకు వెళ్ళడం లేదు. ఈయన సొంత ఆలోచనలు కలిగి ఉన్నాడు. అదే దేవుని జీవం కలిగిన దేవుణ్ణి అక్కడ మోకరించి, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉంటే నేను ఖచ్చితంగా నేను ఈ యుద్ధంలో జయిస్తానని ప్రార్థన చేయలా. ఎప్పుడైతే చీకటి అవుతుందో యుద్ధం ఆపివేయచ్చానని మరుసటి రోజు మళ్ళీ ఎప్పుడు అవుతుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు తన కుమారుడైన దావీదుని అక్కడికి కుమారుని పంపించాడు. అందుకనే ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, యోనతాను హృదయముతో దావీదు హృదయము కలిసిపోయింది. చూడండి, దేవుని హృదయము మన హృదయము కలిసిన తర్వాత ఏదోని వనంలో కూడా ఇదే సేమ్ పరిస్థితి. దేవుడు బిడ్డలు ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునితో సంబంధం ఉంది. దేవుని హృదయము వాళ్ళ హృదయం కలుసున్న రోజులు మధ్యలో ఎవ్వరూ కూడా ఎంటర్ అవ్వలేదు. దేవుని హృదయమునకు ఎప్పుడైతే దూరమైనారో, సాతాను చీకటికి ఎప్పుడైతే దగ్గరయ్యారో, అప్పుడు వాళ్ళ కుటుంబంలోనికి ఏమొచ్చింది? సాతానుడు ఎంటర్ అయినాడు. వాళ్ళ హృదయములు ఎవరికి దగ్గరయ్యాయంటే దేవునికి దూరం అయిపోయాయి, చీకటికి దగ్గరయ్యాయి. వాళ్ళ కనులకు దేని చూపించాడంటే పండును చూపించాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యారో వాళ్ళ లోకమునకు దగ్గరయ్యారు, లోకాశలకు దగ్గరయ్యారు. అలాగే లోకంలో ఉన్న ఏ పండునైతే తినద్దన్నాడో ఆ పండు మీదే వాళ్ళకి ఆశ కలిగింది. ఏ పండు తింటే చనిపోతారని చెప్పాడో ఆ పండునే వాళ్ళు తిన్నారు. అయితే దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన ప్రేమ స్వరూపి. అందుకని వాళ్ళని ఆ పండు తిన్నా కూడా వాళ్ళని ఏం చేశాడు? క్షమించాడు. అది క్షమా కలిగిన హృదయము. నా బిడ్డలు తప్పు చేశారు, అయినా నేను ఏం చేస్తున్నాను? వీళ్ళని క్షమిస్తున్నాను. అయితే జీవం కలిగిన ఈ తోటలో నుంచి నేను ఏం చేస్తాను? ఈరోజు వీళ్ళని బయటికి తోలివేస్తానని చెప్పాడు. అందుకని అక్కడి నుంచి వాళ్ళని బయటికి పంపివేశాడు. ఎందుకంటే ఈరోజు చూడండి, వీళ్ళిద్దరి హృదయములు ఏకమైన తర్వాత చూడండి, యోనతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించెను. యోనతాను ఏం చేశాడంటే దావీదుని తన ప్రాణ స్నేహితుడిగా చేసుకుని ఆయనను ప్రేమించాడంట. ఎవరిని? దావీదుని ప్రేమించాడు. మొదట వాళ్ళిద్దరు హృదయములు ఏకమయ్యాయి, కలిసిపోయినాయి. తర్వాత ఏమైంది? వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ప్రాణ స్నేహితుడు కంటే నా ప్రాణానికన్నా ఎక్కువగా నేను దావీదుని ప్రేమిస్తూ ఉన్నాను, భావిస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు జీవము కలిగిన దేవుడే నీకు ప్రాణ స్నేహితుడు. హల్లెలూయా. నేను నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను, వినండి. ఏంటనంటే, నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో ఒక వ్యక్తి బ్యాగ్ తీసుకొని మా రూమ్ ఎదురుగా అలోగేలాగా తిరుగుతూ ఉన్నాడు. మా రూమ్ ఎదురుగా అటు ఇటు తిరుగుతున్నాడు కింద. నేను కిందకి దిగిన వెంటనే అతను ఏమంటూ ఉన్నాడంటే, మోకాళ్ళు వేసి, అన్న మీ రూమ్లో నాకు చోటు కావాలని అన్నాడు. ఏమన్నాడు? మీ రూమ్లో నాకు అంత చోటు కావాలని అన్నాడు. అయితే ఆయన నాకన్నా ఒక 5-6 సంవత్సరాలు పెద్ద. ఎందుకంటే ఆయన అవసరం ఎలాగుంది? అన్న మీ రూమ్లో నాకు చోటు కావాలన్నాడు. సరే, మన పరిస్థితులు ఎలాగుంటాయేమో, ఏముందిలే అని తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అతనికి మేము తీసుకున్న ఫుడ్, మేము చేసుకున్నది ప్రతి ఒక్కటి అతనికి పెడుతూ, ఒక 10 రోజుల తర్వాత అతను ఎవరో తెలుసా? అతనికి 40 బస్సులు ఉన్నాయి, 40 ఇల్లులు ఉన్నాయి, కావాల్సినంత ఆస్తి ఉంది. ఒకే ఒక కుమారుడు తల్లిదండ్రుల పైన అలిగి వచ్చేసాడు. సరే, కానీ అది ఇంకా మాకు తెలియలేదు. అతను ఏమన్నాడంటే, అన్న నాకు ఒక షాప్ పెట్టించండి అని అన్నాడు. అక్కడే మా రూమ్కి కిందనే ఒక షాప్ మాట్లాడి ఒక టేప్ రికార్డ్ షాప్ని పెట్టించి, ఆయన మెకానికల్ ఇంజనీర్ అన్నమాట, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే ఆయనకు ఒక షాప్ పెట్టించి, అక్కడ మేము అవన్నీ చేసిన తర్వాత నేను అనుకున్నాను నా హృదయం అతని హృదయంతో కలిసిపోయింది అని అనుకున్నాను. నా హృదయం అతని హృదయంతో కలిసిపోయింది అనుకున్నాను. సరే, అతను
తర్వాత ఏం జరిగిందంటే రానున్న రోజుల్లో అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందనంటే అతను నేనేం చేశానంటే వేరే డిఎస్పి గారు ఒక ఆయన తెలిసి ఉంటే ఆ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి ఇతను ఎవరు అడ్రస్ ఏంటని మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వస్తే అతనికి చాలా ఉన్నతమైన ఆస్తిపరుడు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆయన్ని కలిపి తర్వాత ఏం చేశానంటే అతను ఎక్కడికి వెళ్ళినా కూడా సరే, చెన్నైకి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళేవాడు, గోవాకి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళేవాడు, బాంబేకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన నన్ను తీసుకెళ్ళేవాడు. నేను అనుకునేవాడిని వీడు నన్ను చాలా ప్రేమిస్తూ ఉన్నాడు, ఇతని హృదయం నా హృదయము, అన్నిట్లో చాలా ఆలోచనలో మా ఇద్దరిది ఒకటే అని అనుకునేవాడిని. కాకపోతే 2017లో ఏం జరిగిందని అంటే నేను తన పేరు మీద ఒకటి ఆల్రెడీ నా పేరు మీద కొన్ని ఉన్నాయని చెప్పి తన పేరు మీద ఒకటి రిజిస్ట్రేషన్ చేస్తే అతను ఏం చేశాడంటే నన్ను మోసం చేశాడు. హల్లెలూయా. అన్ని డీటెయిల్స్గా ఇక్కడ చెప్పకూడదు కానీ నన్ను మోసం చేశాడు అతను. అప్పుడు అనుకున్నాను నా హృదయం ఆయన హృదయంతో కలవలేదు. ఇన్ని రోజులు అంటే ప్రతి ఒక్క మనిషికి ఎక్కడో ఒక వీక్నెస్ ఉంది. 40 బస్సులు ఉన్నాయి, 40 ఇల్లులు ఉన్నాయి, కావాల్సిన కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అతని హృదయంలో ఏం కలిగి ఉందంటే డబ్బు ఆశ కలిగి ఉంది. హల్లెలూయా. ఇన్ని రోజులుగా డబ్బు ఆశ కలిగి ఉంది. అయితే నేను 2017లో నేను మొట్టమొదట దేవుణ్ణి సత్యమును గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన మహిమను నేను పొందుకున్నప్పుడు దేవుణ్ణి ఒకటే అడిగాను, అయ్యా నేను ఈ లోకంలో నాకన్నా గొప్ప స్నేహితుడు నేను పొందుకున్నాను అనుకున్నాను, నా హృదయం అతని హృదయం కలిసింది అనుకున్నాను. కానీ అతను నన్ను చాలా మోసం చేశాడు. అయితే మోసం చేయని వాడు ఒకడున్నారని నాకు చెప్పారు, అది మీరేనని నేను తెలుసుకున్నాను. హల్లెలూయా. నిజమైన రక్షకుడు, నిజమైన స్నేహితుడు, నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తి నువ్వేనని నేను తెలుసుకున్నాను. అయితే ఆ ప్రేమను నేను పొందుకోవాలనుకుంటూ ఉన్నాను. ఈ లోకంలో ఎంతోమంది ప్రేమ గొప్పదనుకున్నాను, ఈ లోకంలో ఎంతోమంది స్నేహితులు హృదయం గొప్పదనుకున్నాను. కానీ నీ హృదయం కన్నా ఈ లోకంలో ఏది కూడా గొప్పది కాదు, నీ ప్రేమ కన్నా ఈ లోకంలో ఏది కూడా గొప్పది కాదని నేను తెలుసుకున్నానయ్యా అని చెప్పి ఆయన పాదముల దగ్గర నేను పడినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నీకు నేను స్నేహితుడిగా ఉంటాను, నువ్వు కష్టంలో ఉన్న నీ స్నేహితుడిగా ఉంటాను, నువ్వు బాధల్లో ఉన్న నీకు స్నేహితుడిగా ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను నిన్ను ఈ రోజుకి నిన్ను పోషిస్తాను అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మాట్లాడినాడో, ఎప్పుడైతే నేను నమ్మాను ఆ స్నేహితుని వదిలేసి ఈ నిజమైన స్నేహితుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని నేను నమ్మాను. ఆయన నమ్మడం వల్ల ఈ రోజు నా జీవితంలో ఏ స్నేహితుడైతే నన్ను మోసం చేశాడో ఆ స్నేహితుడు 2024 మార్చి 2వ తారీఖున నన్ను మోసం చేసిందంతా కూడా నాకు ఒక 75% నాకు రిటర్న్ ఇచ్చినాడు అతను. హల్లెలూయా. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నిజమైన స్నేహితుడితో నువ్వు పోరాడితే, నిజమైన స్నేహితుడు నీ హృదయం కలిస్తే, నిజమైన స్నేహితుడు 2017 నుంచి 2024 వరకు ఎన్ని సంవత్సరాలు? 17, 18, 19, 20, 21, 22, 23, 24 దగ్గర 8 సంవత్సరాలు నేను దేవునితో పోరాడాను. నిజమైన స్నేహితుడికి నా బాధను చెప్పుకున్నాను, నిజమైన స్నేహితుడికి నా హృదయం అప్పగించాను, నిజమైన స్నేహితుడికి ఆ ప్రేమను నేను పొందుకున్నాను. అప్పుడు ఆయన ఏం చేశాడంటే నా హృదయంలో గొప్ప మేలులతో నింపాడు. నా హృదయంలో ఉన్న బాధనంతా తీసివేసి నా హృదయంలో సంతోషంతో నింపాడు. హల్లెలూయా. నా హృదయంలో సంతోషంతో నింపాడు అతను. ఎవరంటే ఈ లోకంలో ఎవ్వరూ నిన్ను సంతోషంగా ఉంచలేరు. నీ భార్య, నీ బిడ్డలు, నీ తండ్రి, నీ తల్లిదండ్రులు, నీ స్నేహితుడు, నీకున్న డబ్బు, నీకున్న ఆస్తి, నీకున్న అంతస్తులు ఏవి కూడా నిన్ను సంతోషంగా ఉంచలేవు. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువునుగా నువ్వు తెలుసుకుంటే, ఆయనే నిజమైన రక్షకుడు నువ్వు ఎరిగితే, ఆయన హృదయం నీ హృదయంతో కలిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో జరగని సంఘటనలన్నింటినీ కూడా ఆయన జరిగిపిస్తాడు. నీ జీవితంలో ఎన్ని మేలు ఉన్నాయి అన్ని మేలుల్ని ఆయన ఇచ్చి నీకు ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో జరగనిది ప్రతి ఒక్క కార్యమును ఆయన జరిపించి నిన్ను ముందుకు నడిపిస్తాడు. అయితే నీ ప్రాణ స్నేహితుడు ఎవరో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రాణ స్నేహితుడు నీ ఎందుకు దేవుడు తోడు చేశాడో మీకు తెలుసా? సౌలు ఎప్పుడిప్పుడు దావీదును చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందుకని ఈ ప్రాణ స్నేహితుడిని ఎవరు చూడండి, మన ఇంట్లోనే మనకు సాతానికి సంబంధించిన మనిషి ఉంటాడు, దేవునికి సంబంధించిన మనిషి కూడా ఉంటాడు. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఇక్కడ కూడా అంతే. సౌల్లో ఏముందంటే దురాత్మ ఉంది, దావీదుని చంపేయాలంటూ ఉంది. అదే యోనాతానులో ఏముంది? దేవుని ప్రేమ ఉంది. ఎందుకనంటే దేవుని ప్రేమ ఈయనలోకి వచ్చి ఈయన ద్వారా
ఎవరిని కాపాడుతూ ఉన్నాడు? దావీదును కాపాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే గొలియాతును చంపిన వెంటనే అక్కడున్న ఆ ఊర్లో ఉన్న స్త్రీలంతా పాటలు పాడుకుంటూ ఏం చేస్తూ వస్తున్నారంటే, సౌలు వేలది కొలది, దావీదు 10,000 కొలది ఫిలిష్తీయులను హతం చేశారని ఎప్పుడైతే పాట పాడారో, సౌల్లో ఏం స్టార్ట్ అయిందో తెలుసా? సౌలు హృదయంలో ఈర్ష్య స్టార్ట్ అయింది. నేను రాజుగా ఉన్నాను, ఈ రాజ్యంలో నాకు గౌరవం ఉండాలి, ఈ రాజ్యంలో నన్ను పొగడాలి, ఈ రాజ్యంలో నన్ను ఉన్నతమైన అధికారిగా అనుకోవాలి. అలాంటి వీళ్ళు ఈరోజు నన్ను తక్కువగా అంచనా వేస్తూ ఉన్నారు, దావీదుని హెచ్చుగా చేస్తూ ఉన్నారు, నన్ను మాత్రము తగ్గిస్తూ ఉన్నారని చెప్పి ఎప్పుడైతే ఆయన హృదయంలో ఈర్ష్య స్టార్ట్ అయిందో, దేవుడు ఆయన హృదయంలో నుంచి దూరం అయిపోయినాడు. హల్లెలూయా! ఆయన హృదయంలో దురాత్మ చేసింది. ఎప్పుడైతే ఈర్ష్య వచ్చిందో అప్పుడే దురాత్మ వచ్చింది. ఇక్కడ చూడండి, దావీదు ఒక పని చేస్తూ ఉన్నాడు. ఏంటనంటే, దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించాడు. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. సౌలు యోధుల మీద ఎవరిని నియమించాడు? దావీదుని నియమించాడు. దావీదు నియమించిన తర్వాత, ఫిలిష్తీయులను హతం చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఏమొచ్చిందంటే, ఒక చిన్నది కాదు పెద్ద సమస్య వచ్చింది. ఎప్పుడైతే ఈ స్త్రీలు పాట పాడుతూ ఇక్కడ స్టార్ట్ చేశారో అప్పుడు ఆయన హృదయం ఏమైందంటే నొచ్చుకునింది. నాకంటే గొప్పవాడు దావీదు అయిపోతాడు, ఎలా చేయాలి? ఇతనిని ఏ రకంగానైనా చంపియాలనుకున్నాడు. ఏ రకంగానైనా ఏదో చెప్పి సర్ది చెప్దాం అనుకోలేదు. ఏ రకంగానైనా ఇతనిని ఏం చేయాలి? నేను చంపివేయాలనుకున్నాడు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు అలాంటి పరిస్థితులు, అలాంటి శత్రువులు నీకు ఎవరైనా ఉన్నా కూడా సరే, దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు స్నేహితుడిగా ఉంటానంటూ ఉన్నాడు. హల్లెలూయా! నేను నీకు స్నేహితుడిగా ఉంటానంటూ ఉన్నాడు. నేను నీకు తోడుగా ఉంటానంటూ ఉన్నాడు. నేను నీకు తోడుగా ఉంటే నిన్నెవరు కూడా ఏమీ చేయలేరు. ఎందుకనంటే నేను జీవము కలిగిన దేవుణ్ణి, నేను ఈ సృష్టిని సృష్టించిన వాడిని నేనే. ఈ సృష్టికి అంతము కూడా రాబోయేది నా వల్లనే వస్తూ ఉంది. ఈరోజు నిన్ను నడిపిస్తున్న వాడిని నేనే, నిన్ను రక్షించిన వాడిని నేనే, ఈరోజు నిన్ను పోషిస్తున్న వాడిని నేనే, నిన్ను ప్రేమిస్తున్న వాడిని నేనే, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని కూడా నేనే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నీకు చెప్తూ ఉన్నాడు. నమ్మకమైన స్నేహితుడు ఈ లోకంలో ఎవరు ఉండరండి. అందరూ మోసం చేస్తూ ఉంటారు. ఎవరికి తగినట్టుగా వాళ్ళు జీవితమును కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఒక ఆయన ఉన్నాడు, ఆయన జీవము కలిగిన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ప్రాణం పెట్టే స్నేహితుడు, ప్రాణము పెట్టిన స్నేహితుడు. ఈ లోకంలో ఏ స్నేహితుడైనా ప్రాణం పెడతాడా? ప్రాణం పెట్టడు. నీ దగ్గర డబ్బున్న రోజులు నీతో హ్యాపీగా తిరుగుతాడు. నీ దగ్గర డబ్బు అయిపోతానే నిన్నేం చేస్తాడు? వదిలివేస్తాడు. నీకేదైనా సహాయం కావాలంటే ముందు ఎవరికి ఫోన్ చేస్తావు? ఒక స్నేహితుడికి ఫోన్ చేస్తావు. కానీ వాడేమంటాడంటే, వీడు ఇస్తాడా ఇవ్వడా, మళ్ళీ రిటర్న్ నాకు డబ్బులు, వీడి వల్ల ఏదైనా సమస్య వస్తుందా రాదా అని అనుకుంటాడు. అయితే నిజమైన స్నేహితుడికి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ సమస్యను తీర్చివేస్తాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకంలో నీకు సమస్య వచ్చిన వెంటనే స్నేహితుడి దగ్గరికి వెళ్తావు. ఆ స్నేహితుడి వల్ల నీకు ఎలాంటి రక్షణ లేదు. ఆ స్నేహితుడి వల్ల ఎలాంటి ప్రేమను నువ్వు పొందుకోలేవు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నువ్వు కారులో తిప్పినప్పుడు, నువ్వు బైక్లో తిప్పినప్పుడు మాత్రము హ్యాపీగా రకరకాల మాటలు చెప్తాడు, నిన్ను ఆనందింపజేస్తాడు, నిన్ను సంతోషపడతాడు, నిన్ను ఒక ఉన్నతమైన శిఖరంలో చూసినట్టు చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అయితే అలాంటి స్నేహితుడు నీకు రక్షించలేడు నిన్ను. అలాంటి స్నేహితుడు నిన్ను ఈ లోకంలో ఒకవేళ నిన్ను పోషించవచ్చు, ఈ లోకంలో నీకు కావాల్సిన ఆహారం ఇవ్వచ్చు, కానీ పరలోక సంబంధమైన రక్షణ ఇవ్వాలంటే పరలోక సంబంధమైన యేసుక్రీస్తు ప్రభు వారి స్నేహాన్ని నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా! ఈ లోకంలో స్నేహితులంతా ఒక రకము, వాళ్ళు డబ్బుంటే ప్రేమిస్తారు, నువ్వు ప్రేమిస్తే ప్రేమిస్తారు, నువ్వు ప్రేమిస్తే నీకు సహాయం చేస్తారు, నువ్వు ఇస్తే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తే నువ్వు ఇస్తావు, అంతే. అయితే ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నువ్వేమి ఇవ్వకపోయినా కూడా సరే నీ కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా! నువ్వేమి ఇవ్వలేదు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. అయితే ఆయన ఒకటే అడుగుతున్నాడు, నీ హృదయం అడుగుతూ ఉన్నాడు. నీ హృదయం ఆయనకి ఇచ్చి నువ్వు ఆయనకు శోధిస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే నీకు సమాధానం ఇస్తాడు, నీకు శాంతిని ఇస్తాడు. నీకు ఈ లోకంలో ఇవ్వలేనంత ప్రేమ, ఎవరు ఇవ్వనంత ప్రేమ, ఒక భార్య భర్త నీకు ఇవ్వలేనంత ప్రేమ, ఒక తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వలేనంత ప్రేమ, అలాగే ఒక స్నేహితులు ఇవ్వలేనంత ప్రేమ, ఆయన శాశ్వతమైన ప్రేమను నీకు నీ హృదయమునకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా! అయితే నీ హృదయం ఆయన పాదముల దగ్గర కుమ్మరించి, యేసయ్యా
నా హృదయము నీ హృదయముతో ఏకమయ్యేలాగా చూడు. అలాగే ఏకమైతే నేనేం చేస్తాను తెలుసా, నేను నిన్ను ప్రతిష్ఠించుకుంటాను యేసయ్యా అని చెప్పాలి. నేను నిన్ను ప్రతిష్ఠించుకుంటాను, నేను నిన్ను ఏం చేస్తానో తెలుసా, నీతో నేను సమాధానం పడతాను. నేనేం చేయాలి, నా హృదయము నీ హృదయంతో ఏకం కావాలనంటే, నేను నిన్ను ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాలంటే నేను ఏం చేయాలి యేసయ్యా నువ్వు అని అడిగితే ఖచ్చితంగా ఆయన సమాధానం ఇస్తాడు నీకు. హల్లెలూయా, సమాధానం ఇస్తాడు. చూడండి, దావీదు హృదయము యోనతాను హృదయముతో ఏకమైంది. రెండవ విషయం ఏంటంటే ప్రాణ స్నేహితుడు అని అంటూ ఉన్నాడు. ఈరోజు నీకు ప్రాణ స్నేహితుడు ఎవడో తెలుసా? నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. ఈ లోకంలో ఏ స్నేహితుడు నీకు ప్రాణం పెట్టడు. ఈ లోకంలో నీ దగ్గర ఉన్న రోజులు నీ దగ్గర తింటాడు, వెళ్ళిపోతాడు, తాగుతాడు. అయితే నీ దగ్గర లేనప్పుడు ఎవడైతే సహాయం చేస్తాడో వాళ్ళే నీకు ప్రాణ స్నేహితులు. హల్లెలూయా. ఒకే తల్లికి ఒక కుమారుడు అంట, 9 మంది ఫ్రెండ్స్ అంట. అయితే 9 మందికి ఏం చేసేవాళ్ళంటే ప్రతిరోజు ఒక్కొక్కరు పెట్టాలి. ఏంటి? పార్టీ. సాయంత్రం అయితే ఒక్కొక్క పార్టీ పెట్టాలి. అయితే లాస్ట్ వాడు 10వ వాడికి వచ్చినప్పుడు వాడి దగ్గర ఏం లేనప్పుడు వీళ్ళందరూ కలుసుకొని, రే 9 రోజులు మేము పార్టీ చేస్తే నువ్వు తిన్నావు, ఈరోజు నువ్వు ఏమైనా చేసి ఏం చేయాలి, పార్టీ ఇవ్వాలని అన్నారంట. అయితే అతని దగ్గర ఏమీ లేదు. అందరూ కలుసుకొని కొట్టేదానికి వచ్చారంట. అందులో ఒకడు అన్నాడంట, వేరే వీడిని గురించి వదిలేండిరా, వాడికి ఏమీ లేదురా పాపము అన్నప్పుడు తల్లి చెప్తుందంట, నాన్న మిగిలిన 8 మంది వాళ్ళు నువ్వేదో పెడతారని ఆశించారు, కానీ ఇతను మాత్రం నీకు నిజమైన స్నేహితుడు. వాడు అంటూ ఉన్నాడు, అతని దగ్గర ఏం లేదురా, వాళ్ళు ఒక పూట తింటే ఒక పూట పస్తుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళని నువ్వేం చేయాలి, వదిలివీరా, నువ్వు పర్లేదురా, వాడు మన స్నేహితుడే కదరా అని అన్నాడంట. అయితే వీళ్ళందరికన్నా కూడా గొప్ప స్నేహితుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడో తెలుసా? నేను నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను, అయితే నీ హృదయమును నా హృదయముతో సమాధానం పరచని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో స్నేహము వైర్యము, ఈ లోక స్నేహం దేవునికి వైరమైనది, విరోధమైనది. అయితే దేవునితో నువ్వు స్నేహం చేస్తే మొదట ఏం చేస్తాడో తెలుసా? ఆయన నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ఈ లోకమనే పాపము నుంచి, ఈ లోకమనే చీకటి నుంచి, ఈ లోకమనే దుర్నీతి నుంచి, ఈ లోకమనే దుష్టత్వం నుంచి, ఈ లోకమనే సకల విధమైన దుర్నీతి నుంచి నిన్ను ఏం చేస్తాడంటే ఆయన రక్షించి, ఆయన ప్రేమ చేత నిన్ను ప్రత్యేకపరిచి, ఆయన హృదయంతో నిన్ను సమాధానపరుచుకొని, ఆయన రక్తంలో నిన్ను కడిగి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన సత్యమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటో తెలుసా? ఈ లోకం నుంచి నేను ప్రత్యేకపరిచి నీలో జీవము లేని నీకు జీవమునిచ్చి, నిత్య జీవమునిచ్చి, నేను పరలోక రాజ్యమునకు ఆయన నడిపించుట కొరకే నిన్ను ఈ స్నేహితుడు ప్రేమిస్తూ ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. ఒకవేళ ఇన్ని రోజులు నీ స్నేహితుడికి నువ్వు దూరంగా ఉన్నావేమో, ఈ లోకంలో ఉన్న స్నేహితులే నాకు స్నేహితులు, వీళ్ళే నన్ను పోషిస్తూ ఉన్నారు, వీళ్ళే నాకు కావాల్సింది ఇస్తూ ఉన్నారు అని అనుకొని పరలోకంలో ఉన్న పరిశుద్ధుడైన పరలోకంలో ఉన్న తండ్రిని నువ్వు మర్చిపోతూ ఉన్నావేమో. ఒకసారి ఈరోజు నువ్వు గుర్తు చేసుకో. ఆ స్నేహితుడు అంటూ ఉన్నాడు, నేను నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడిని, నువ్వు నా కొరకు నువ్వేం చేస్తూ ఉన్నావు అని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నువ్వు నా కొరకు ఏం చేస్తూ ఉన్నావు ఆయన అంటూ ఉన్నాడు. నీ హృదయం నాకు కావాలంటూ ఉన్నాడు. ఎందుకు దేవుడే హృదయం అడుగుతూ ఉన్నాడు అని అంటే, ఏదైనా వనములో మొట్టమొదట హృదయములోనే అన్నీ పుట్టాయి. ఏం పుట్టాయి తెలుసా? కోరిక పుట్టింది, అనుమానం పుట్టింది, ఇంకా అసంతృప్తి పుట్టింది, ఇంకా రకరకాల డౌట్లన్నిటినీ ఎవరు పెట్టాడు? సాతానుడు వాళ్ళ హృదయంలో పెట్టాడు. ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో పెట్టాడో అప్పుడే వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. అంటే నీ హృదయంలో చూడండి, పాత నిబంధనలు అంట చేస్తే తప్పు అంట, కొత్త నిబంధనలు ఏంటో తెలుసా? చూస్తే తప్పు, ఆలోచిస్తే తప్పు, చేస్తే తప్పు. ఇక్కడ అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. నువ్వు ఈ హృదయంలో నీకు ఒక తలంపు వచ్చిన వెంటనే దేవుని దగ్గరికి నువ్వేమివ్వాలంటే దేవునితో నువ్వు మాట్లాడాలి. అయ్యా నాకు అనవసరమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఒకవేళ నీ హృదయం నా హృదయంకి ఎక్కడైనా దూరం అయిపోతుందేమో అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? నిన్ను వెంటనే ఆ పరిస్థితి నుంచి తప్పిస్తాడు. హల్లెలూయా. వాళ్ళ చూపు మొట్టమొదట వాళ్ళు ఎవరి మాట విన్నారో తెలుసు? ఏదైనా వనంలో దేవుని మాటను వదిలేసి సాతాను మాటను విన్నారు. వాళ్ళు ఎవరి మాటని? సాతాను మాటను విన్నారు.
రెండో విషయం చూస్తే తన స్థితిని వాళ్ళిద్దరూ పోల్చుకున్నారంట. ఎవరు? అవ్వమ్మ అక్కడ సాతానుతో అక్కడున్న పరిస్థితులను బట్టి ఆ స్థితి అంటే ఎలాగుంటుంది, నువ్వు దేవదూతం అయిపోతావు అని చెప్పేశాడు సాతాను. నువ్వు ఎప్పుడైతే ఈ పండు తింటావో నువ్వు దేవదూత రూపంలోకి మారిపోతావు, నువ్వు దేవుడి కంటే గొప్పవాడు అయిపోతావు అని ఎప్పుడైతే చెప్పగానే, ఎప్పుడైతే మాట విని వాళ్ళ హృదయంలో ఈ ఆలోచన వచ్చిందో వెంటనే మన స్థితిని చూడండి, కొంతమందితో మనం ఏం చేస్తూ ఉంటాం, పోల్చుకుంటూ ఉంటాం. ఏమని? వాళ్ళు గొప్పగా ఉన్నారు, నేను తక్కువగా ఉన్నాను, లేకపోతే వాళ్ళు తక్కువగా ఉన్నారు, నేను ఎక్కువగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం. అయితే నువ్వు పోల్చుకోవాల్సింది దేంట్లో తెలుసా? దేవుని విషయంలో పోల్చుకో. నువ్వు ఇంకే విషయం అనవసరం, లోక సంబంధమైన విషయాలతో నీకు సంబంధమే లేదు. దేవుని విషయంలో నేను ఎంత స్థితిలో ఉన్నాను, అతను అంత స్థితిలో ఉన్నాడు అనేది పోల్చుకో. అతను నీకన్నా ఎక్కువగా ఉంటే నువ్వు పోరాడాలి, ప్రభువా నాకు ఇంకా గొప్పగా నీలో ఎలాగుండాలో, ఎలాగో నడవాలి, ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలాగ నేను నీలో ప్రేమించబడాలో, ఎలాగ నీ హృదయము నా హృదయము కలవాలో తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, చూడండి 3వ వచనం ఒకసారి చదవండి. 18:3 మొదటి సమయాలు. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. చూడండి, అతనితో ఏం చేసుకున్నాడంట? నిబంధన చేసుకున్నాడు. మొదటేమో హృదయం కలిసింది, రెండోసారి ప్రాణ స్నేహితుడైనాడు, మూడోసారి ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. నువ్వు కూడా సరే మొట్టమొదట నీ హృదయము యేసుక్రీస్తు ప్రభువారి హృదయంతో కలవాలి. రెండోది ఏం చేయాలంటే, ఈ సృష్టిలో ప్రాణ స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారే. మూడోది ఏంటంటే నువ్వు నిబంధన చేసుకోవాలి. ప్రభువా నా జీవిత కాలం అంతయు నేను నీకు మహిమకరంగా జీవిస్తాను, నా జీవిత కాలం అంతయు నా ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకే పోరాడతాను, నీ కొరకే జీవిస్తాను, నీ సువార్తనే ప్రకటిస్తాను, నీకు సంబంధించిన నీ ఆత్మీయమైన ఆత్మలను దేవుని సన్నిధానంలోకి నడిపిస్తాను అని చెప్పి నువ్వు నిబంధన చేసుకోవాలి. హల్లెలూయా. దేవునితో ఈ 3 నిబంధనలు నువ్వు చేసుకోవాలి. ఈ 3 నిబంధనలు నువ్వు ఎప్పుడైతే చేసుకుంటావో అప్పుడు దేవుడు నీ హృదయము దేవుని హృదయము ఏకమవుతుంది. హల్లెలూయా. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యోనతాను దావీదు విషయంలో 3 విషయాలు కలిగి ఉన్నారు. వాళ్ళు అన్నిటికన్నా ముఖ్యంగా నా ప్రాణ స్నేహితుడు అంటూ ఉన్నాడు. ఈరోజు ప్రాణ స్నేహితుడు చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, నేను నీకు ప్రాణ స్నేహితుడుగా ఉంటాను అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఆయనకి నువ్వేం చేయాలి? హల్లెలూయా. ఆయనకి నీ దగ్గర ఉన్న వజ్ర వైడూర్యాలు అడగడు, నీ దగ్గర ఉన్న ఆస్తులు అడగడు, నీ దగ్గర ఉన్న అంతస్తులు అడగడు, నీ కులం ఏంది అడగడు, నీ గోత్రం ఏంది అడగడు. నువ్వు ఎవరు ఆయనకి సంబంధం లేదు. నీ హృదయమును ఆయన హృదయంతో సమాధానపరచాలి, అంతే. హల్లెలూయా. నీ హృదయం తీసుకెళ్ళి ఆయన పాదముల దగ్గర పెట్టాలి. అప్పుడు నీకు కావాల్సిన ప్రతి ఒక్క ఈవుని దేవుడు దయచేస్తాడు. చూడండి, కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తూ ముందుకెళ్ళిపోతాను స్పీడ్గా. 19వ అధ్యాయము 1వ వచనం చదవండి. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసిందని తన కుమారుడైన యోనతానుతోను తన సేవకులందరితోనూ చెప్పగా, చూడండి, తన సేవకులందరితో తన కుమారుడికి యోనతానికి ఏమని చెప్పాడు? దావీదును చంపమన్నాడు. ఇక్కడ ఏమైనాడు? ఎవరు వీళ్ళిద్దరు? ప్రాణ స్నేహితులు. లాస్ట్కి ఎవరి దగ్గరికి వచ్చింది? యోనతాను దగ్గరకు వచ్చింది. అంటే వీళ్ళిద్దరు నిబంధన చేసుకున్నారు కదా, మన ఇద్దరము ప్రాణ స్నేహితులము, మన ఇద్దరము మన జీవితకాలం అంతా కలిసి ఉందాము, నేను నీకు అన్నడు కీడు చేయను, నువ్వు అన్నడు నాకు కీడు చేయొద్దు అని అనుకున్నారు. నిబంధన చేసుకున్నారు వీళ్ళిద్దరు. అయితే నిబంధన చేసుకున్న కొద్దిసేపు కూడా గడవలేదు, వెంటనే యోనతానికి ఏమొచ్చింది? దావీదుని చంపి అని చెప్పొచ్చింది. ఏమొచ్చింది? దావీదుని చంపి అని వచ్చింది. వెంటనే అనుకుంటూ ఉన్నాడు, అయ్యో నా ప్రాణ స్నేహితుడు, నేను ఇంతకు ముందే నా ప్రాణ స్నేహితుడు అనుకున్నాను, నా హృదయం ఆయన హృదయం ఏకమైంది అనుకున్నాను, నా ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాను, నేను నిబంధన చేసుకున్నాను. నిబంధన చేసుకునిందే కాకుండా 4వ వచనం ఒకసారి చదువు. 18:4. యోనతాను ఏం చేశాడు? వెంటనే మరియు యోనతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, చూడండి, మరియు యోనతాను ఏం చేశాడు? తన దుప్పటిని, తన కత్తిని, విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చెను. హల్లెలూయా. ఏం చేశాడో తెలుసా? నిబంధన చేసుకున్న వెంటనే తన దగ్గర ఉన్న దుప్పటిని, తన దగ్గర ఉన్న కత్తిని, తన దగ్గర ఉన్న
విల్లును తీసి నడికట్టును నడికట్టును తీసి ఎవరికి కట్టించాడు? దావీదుకి ఇచ్చాడు. తన దగ్గర ఉన్నదంతా దావీదుకి ఇచ్చేసాడు అనుకుంటూ ఉన్నాడు. అంటే నా హృదయము దావీదు హృదయం కలిసిపోయాయి అనుకుంటూ ఉన్నాడు. నేను ప్రాణ స్నేహితుని అనుకుంటూ ఉన్నాడు. కానీ వెంటనే ఏదైనా వనంలోకి సాతాను వచ్చినట్టు వీళ్ళిద్దరు హృదయం మధ్యలోకి ఎవరు వచ్చారో తెలుసా? సౌలు వచ్చేసాడు. ఈరోజు నీ కుటుంబంలోకి అలాగే సాతానుడు ఎవరి దారో ఒకరి దారి ఎంటర్ అయిపోతూ ఉంటాడు. ఏదైనా వనంలోనికి సాతానుడు ఎంటర్ అయినట్టు అదే విధంగా కుటుంబంలోనికి సాతాను ఎంటర్ అవుతూ ఉంటాడు, సంఘంలోనికి సాతాను ఎంటర్ అవుతూ ఉంటాడు. ఎవరి ద్వారా ఒకరి ద్వారా. నువ్వు జయించాలి అని అంటే దేవుడితో నీ హృదయం కలిసి ఉండాలి. హల్లెలూయా. దేవుడితో నీ హృదయము ఏమై ఉండాలంటే అంటకట్టబడి ఉండాలి. దేవునితో నువ్వెప్పుడు ప్రతిష్ఠించుకొని ఉండాలి దేవుణ్ణి. అప్పుడు నీ జీవితంలో ఎవరు ఎదురైనా కూడా సరే, ఎంతమంది సౌళ్ళు ఎదురైనా జీవం కలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే ఈ లోకం నువ్వేం చేయొచ్చు? జయించవచ్చా లేదా? జయించవచ్చు. ఎందుకనంటే ఆయన ఈ లోకమును సృష్టించాడు. హల్లెలూయా. ఈ లోకములో తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిన్ను కూడా సృష్టించుకొని ఉన్నాడు. నిన్ను ప్రేమించి ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. కాబట్టి నీ హృదయం ఆయన దగ్గర పెడితే ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, నీ కష్టంలో తోడుగా ఉంటాడు, నీ శత్రువుల దగ్గర నుంచి నిన్ను విడిపిస్తాడు. ఇక్కడ దావీదు విషయంలో కూడా అలాగే జరుగుతుంది. 2వ వచనం చదవండి, 19:2. సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఏం కలిగి ఉన్నాడంట? బహు ఇష్టము కలిగి ఉన్నాడు. ఇట్లా నేను నా తండ్రి అయిన సౌలు చంపవలనని ప్రయత్నము మీద నున్నాడు. నా తండ్రి అయిన సౌలు ఏం చేస్తూ ఉన్నాడు? నిన్ను చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. చాలు. హల్లెలూయా. ఏం చెప్తూ ఉన్నాడు? ఇతని పైన బహు ఇష్టం కలిగినది ఎవరికి? యోనతానికి. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ఇష్టం పెరుగుతూ ఉందో మధ్యలో శత్రువు ఏం చేస్తూ ఉన్నాడు? దాడి చేస్తూ ఉన్నాడు. నీవు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటావో మధ్యలో శత్రువు వస్తూ ఉంటాడు. వాడు వచ్చి నిన్ను యుద్ధం చేస్తాడు నీతో. అయితే ఆ యుద్ధంలో నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే నువ్వు సాతాను నీ దగ్గర నుంచి పారిపోతాడు. హల్లెలూయా. అయితే దేవునికి నువ్వు దూరంగా ఉంటే సాతానుడు నీ దగ్గరకు వస్తాడు, దేవుని నీకు దూరం చేస్తాడు. అందుకని నువ్వు ఏం చేయాలని అంటే, ఇక్కడ వీళ్ళిద్దరు హృదయములు ఏమై ఉన్నాయి? కలిసి ఉన్నాయి. ముందేమో హృదయములు ఏకమయ్యాయి. ప్రాణ స్నేహితుడిగా చేసుకున్నాడు, నిబంధన చేసుకున్నాడు, తన దగ్గర ఉన్నటువన్నీ తీసి స్నేహితుడికి ధరించాడు. అయితే ఇక్కడ వెంటనే అన్ని ధరించిన తర్వాత ఏమొచ్చిందో తెలుసా? ఆర్డరు. యోనతాను దావీదును వెతికి చంపి అని అన్నాడు. ఎవరు? సౌలు. ఎందుకు చంపిమన్నాడు? మీ అందరికి తెలిసిన విషయమే. ఆ స్త్రీలు ఆ రోజు అక్కడ పాట పాడడం వల్ల దావీదులో సౌల్లో ఏం కలిగిందంటే ఈర్ష్య కలిగింది. వెంటనే దేవునాత్మ లేదు ఆయనలో, దురాత్మ వచ్చి దురాత్మ ఏం చేస్తూ ఉందంటే ఎప్పుడెప్పుడు చంపియాలా దావీదుని అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ దేవునాత్మ ఆయనలో ఉండుంటే దావీదుని చంపేయాలనుకుంటాడా? అనుకోడు. ఆయన ఆత్మ, ఆయనలో ఉన్న ఆత్మ ఏంటంటే దురాత్మ. ఈరోజు నీ హృదయంలో ఏ ఆత్మ కలిగి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీలో దేవుని ఆత్మ కలిగి ఉంటే దేవునికి నువ్వు దగ్గరగా ఉంటావు, దేవునితో అంటగట్టపడి ఉంటావు. దేవుని హృదయం నీ హృదయం ఏకమై ఉంటే దేవుని మార్గంలో వెళ్తూ ఉంటావు. హల్లెలూయా. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సౌలు కుమారుడైన యోనతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై దావీదుని చంపమని ఎప్పుడైతే యోనతానుతో చెప్పాడో వెంటనే ఇక్కడ సౌలు యోనతానుకి చెప్పిన విషయం అంతా ఎవరికి చెప్పాడు? ఇప్పుడు స్నేహితుడికి చెప్పాడు. ఒరే నా ఫ్రెండు దావీదు, ఇలాగ మా నాన్న ఏం చేస్తూ ఉన్నాడు? నేను చంపేయాలనుకుంటూ ఉన్నాడు. ఏం చేయాలనుకుంటూ ఉన్నాడు? చంపేయాలనుకుంటూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి పలానా ప్లేస్లో నువ్వు వెళ్ళి దాక్కోమని చెప్పాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దాక్కున్నాడో అప్పుడు ఆయన అక్కడి నుంచి అలాగే వెళ్ళి ఫ్రెండ్ చెప్పిన మాట ప్రకారమే వెళ్ళి అక్కడ దాక్కున్నాడు. చూడండి, అది 6వ వచనం చదవండి. సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతోడు అతనికి మరణ శిక్ష విధింపనని ప్రమాణం చేశాడు. చూడండి, ఇక్కడ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నానా, నా ఫ్రెండ్ ఏం చేశాడు? దావీదు నీకు ఏం చేశాడు నానా? ఏం అపకారం చేస్తే నువ్వు చంపాలనుకుంటూ ఉన్నావు? అతను నీకు ఏం చేయలేదు కదా.
ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలందరికీ రక్షణ ఎవరి ద్వారా వచ్చింది నాన్న నీకు తెలుసా? ఆ దావీదు వల్లే కదా వచ్చింది. ఆ దావీదు గొలియాతుని చంపటం వల్లే కదా మనం ఇజ్రాయెల్ ప్రజలందరూ ఈరోజు రక్షింపబడ్డారు, జీవం కలిగిన దేవుడిని ప్రేమలో పొందుకున్నారు. అయితే ఈరోజు నువ్వు ఎందుకు చంపాలనుకుంటూ ఉన్నావు అన్నప్పుడు సౌలు యోనతానుతో చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవంతో అతనికి మరణశిక్ష విధించినని ప్రమాణం చేశాడు. ఏం చేశాడు ఇక్కడ? మరణశిక్ష విధించినని ప్రమాణం చేశాడు. అయితే ప్రమాణం చేసిన అంతటితో ఆగాడు అతను? ప్రతిసారి ఇక్కడ ప్రమాణం దేవుని పైన చేస్తూ ఉన్నాడు, కానీ ఇతనిలో దేవుడు లేడు, ఇతనిలో దేవుని ఆత్మ లేదు. ఎవరిలో? సౌల్లో. ఏ ఆత్మ ఉంది? దురాత్మ ఉంది. ఇక్కడ మళ్ళీ ప్రమాణం ఏమని చేస్తున్నాడు? చంపను, జీవము కలిగిన దేవుడు తోడు కుమారుడా యోనతాను, నేను దావీదుని చంపనని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ప్రమాణం చేశాడు, మళ్ళీ నెక్స్ట్ రోజు ఏం చేస్తూ ఉన్నాడు? చంపేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 20వ అధ్యాయం తీయండి ఒకసారి. 20వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి చూడండి. నీ దాసుడినైన నాకు ఒక ఉపకారము చేయవలెను. నీ దాసుడినైన నాకు ఒక ఉపకారం చేయవలెను. ఏమనగా యెహోవా పేరిట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడినైన నన్ను రక్షించితివి. నీ దాసుడనైన నన్ను రక్షించితివి. నా యందు దోషం ఏమైనా ఉండిన ఎడల తండ్రి యొద్దకు నన్ను ఎందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపమని యోనాతాను వద్ద మనవి చేయగా. చాలు చూడు, యోనతాను ఆ మాట ఎన్నటికీ అనరాదు అని అన్నాడు. హల్లెలూయా. స్నేహితులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. యోనతాను, నేనేం తప్పిదం చేశానయ్యా? నేను చేసిన తప్పు అయితే నువ్వే చంపి నీ తండ్రి దగ్గర నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, నువ్వే నన్ను చంపి అయ్యి అన్నప్పుడు నువ్వెన్నటికీ నా స్నేహితుడు నువ్వు ఆ మాట అనరాదు. నా ప్రాణమునకు నీ ప్రాణం అడ్డేస్తానని చెప్తూ ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నీతో చెప్తూ ఉన్నాడు, ఇలాంటి స్నేహితుడు నీకు కావాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని సంపాదించుకుంటే ఆయన నీ ప్రాణమునకు ఆయన ప్రాణం అడ్డేశాడు. ఏంటో తెలుసా? నువ్వు చీకట్లో ఉన్నప్పుడు, పాపంలో పడి చచ్చి ఉన్నప్పుడు, నరకంలో ఉన్నప్పుడు నరకం నుంచి నేను తప్పించాడు ఆయన ప్రాణం నుంచి. హల్లెలూయా. నరకం నుంచి తప్పించాడు. ఇక్కడ దావీదుని తన ప్రాణమును కాపాడుతూ ఉన్నాడు ఇక్కడ. అయితే 2 విషయాలు మీకు చెప్పాలి ఇక్కడ చూడండి. ఒకవేళ దావీదుని ఈ లోకంలో ఉన్నంత కాలము యోనతాను కాపాడొచ్చేమో కానీ రక్షణ భాగ్యమును పరలోక సంబంధమైనది సౌలు యోనతాను ఇవ్వలేడు. హల్లెలూయా. ఎవరు ఇవ్వలేడు? యోనతాను ఇవ్వలేడు. అదే ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు నీకు నిజమైన స్నేహితుడిగా నువ్వు తెలుసుకుంటే ఆయన ఏమి ఇవ్వగలడో తెలుసా? నీకు రక్షణ ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. హల్లెలూయా. నిన్ను స్వతంత్రుడిగా జీవించే భాగ్యం ఇస్తాడు. ఇక్కడ అది ఈ లోక సంబంధమైన స్నేహానికి పరలోక సంబంధమైన స్నేహానికి తేడా మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు అంటూ ఉన్నాడు యోనతానుతో, నా ఫ్రెండ్, ఒకవేళ నేను తప్పిదం చేసిన వాడిని నీకు తెలుసుంటే నువ్వే చంపి నన్ను అంత దూరం తీసుకెళ్లాల్సిన అవసరం లేదన్నాడు. దావీదు, అలాగనకు, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, నాకు బహు ఇష్టమైన వాడివి, నువ్వు నా హృదయము నీ హృదయము కలిసి ఉందని నేను ఎన్నటి నుంచి అనుకుంటూ ఉన్నాను, నువ్వు మాత్రం అలాగనకు అన్నప్పుడు వెంటనే వాళ్ళ హృదయాలు ఎంత తల్లడిల్లిపోయింటే ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీకు అనేక మంది స్నేహితులు ఉండొచ్చు, ప్రాణం పెట్టే స్నేహితులు ఉండరు. ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నేను వదిలి వెళ్ళే స్నేహితులు ఉంటారు, కానీ అక్కడ నిలబడి చేసే స్నేహితులు అంటూ ఎవరు కూడా ఉండరు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, అదే 13 చదవండి. 13 వచనం. 20:13. అయితే నా తండ్రి నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని నేను తెలుసుకున్న ఎడల, అయితే నా తండ్రి నీకు కీడు చేయట ఉద్దేశించి నాకు తెలిసిన ఎడల దానిని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళునట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయును. హల్లెలూయా. ఎవరు కలిగజేస్తారంటే అపాయం ఇక్కడ? ఎవరికి? యెహోవా. అంటే దావీదుకి తోడుగా ఎవరున్నారని తెలుసుకున్నాడు యోనతాను. యెహోవా తోడుగా ఉన్నాడని తెలుసుకున్నాడు. యోనతాను యెహోవా తోడుగున్నాడని తెలుసుకున్నప్పుడు చెప్తూ ఉన్నాడు, ఒకవేళ దావీదు నా తండ్రికి నిన్ను ఒకవేళ అప్పగించినా, నా తండ్రి నిన్ను చంపివేసినా, అప్పుడు
ఒకవేళ నా తండ్రి నీకు కీడు చేసినా మా పైకి ఎవరు వస్తారు? యెహోవా వస్తాడు. అప్పుడు మేమేమవుతాము? చనిపోతాం. కాబట్టి నేను నీకు కీడు చేయను, నిన్నేదో ఒక రకంగా నేనేం చేస్తాను? తప్పించి నిన్ను మళ్ళీ పంపిస్తానని చెప్తాడు. హల్లెలూయా. చూడండి మళ్ళీ కిందకి చదవండి. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయ చూపునట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడలనేమి నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైనా భూమి మీద నిలువకుండా నిర్మూలన చేసిన తరువాత నీవు నీ సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి యెహోవా నిన్ను విసర్జించునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఇవన్నీ ఒకవేళ చేస్తే వీళ్ళ జీవితంలో ఏమవుతుందంట? ఇప్పుడు యోనతాను మేలు చేశాడు అనుకో దావీదుకి, దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు? యోనతానికి తోడుకుంటాడా లేదా? ఒకవేళ కీడు చేస్తే యోనతానికి ఏమై ఉంటాడు? విసర్జించేస్తాడా లేదా దేవుడు? అయితే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి 17వ వచనం ఒకసారి చదువుమా. 17 యోనతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించిన గనక ఆ ప్రాణమును బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించను. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు, ఒక్కొక్కటి దావీదుతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. లాస్ట్కి మళ్ళీ సెకండ్ టైం ఏం చేశాడు? ప్రమాణం చేయించాడు. ప్రాణ స్నేహితుడు గనక నీ ప్రాణమునకు నా ప్రాణమును అడ్డేస్తానని చెప్తూ ఉన్నాడు. నా ప్రాణమునకు నీ ప్రాణము తోడుగా ఉంటుందని చెప్తూ ఉన్నాడు. అయితే ఈరోజు ఈ ప్రాణము దేవుడిచ్చిన నీ ఆత్మ దేవుని దగ్గరికి చేరవేయాలని అంటే ఈ ఆత్మకు ఎవరు తోడుగా ఉండాలో తెలుసా? నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నీ ప్రాణం నరకంలో పడిపోకుండా పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు రక్షణ కావాలి, యేసుక్రీస్తు ప్రేమ కావాలి, యేసుక్రీస్తు మాట వినాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన హృదయంతో నీ హృదయం ఏకం కావాలి. కాబట్టి ఈరోజు నువ్వు ఆయన్ని ప్రాణ స్నేహితుడిగా చేసుకో. హల్లెలూయా. నువ్వు ఆయన ప్రాణ స్నేహితుడిగా చేసుకుంటే ఆయన నిన్ను గొప్ప రక్షణ భాగ్యం ఇస్తాడు. ఈ లోకంలో ఎవరి రక్షణ, ఈ లోకంలో డబ్బు ఇవ్వలేదు, ఆస్తి ఇవ్వలేదు, అంతస్తు ఇవ్వలేదు, ప్రేమ ఇవ్వలేదు, ఏమి ఇవ్వదు. కానీ పరలోకంలో ఉన్న తండ్రి ఇచ్చిన రక్షణను ఎవరు అది తీసివేయలేరు. నిన్ను ఆయన పరలోకంలో తీసుకువెళ్తాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు హృదయము అలాగే యోనతాను హృదయము ఏకమయ్యాయి. వాళ్ళు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు, నిబంధన చేసుకున్నారు. ఆయన దుప్పటి, దానికి కావాల్సినటువన్నీ, కత్తి, అన్ని విల్లు అన్నీ ఈయనకి స్నేహితుడికి ఇచ్చాడు. అయితే నీ కొరకు నా కొరకు మన ప్రాణ స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి ఇచ్చారో తెలుసా? అన్నిటికన్నా ముఖ్యమైన ప్రాణమునిచ్చాడు. హల్లెలూయా. దుప్పటి ఇవ్వలేదు, కత్తి ఇవ్వలేదు, ఈటి ఇవ్వలేదు, కానీ ఆయన నీ కొరకు నా కొరకు ఏమిచ్చాడు? ప్రాణమును పెట్టాడు. ఈ లోకంలో ఎవరు చేయలేని, సృష్టిలో ఎవరు చేయలేని గొప్ప గొప్ప దానము నీకు నాకు చేశాడు. ఆయన ప్రాణమును దానం చేశాడు. ఆయన ప్రాణమును దానం చేసి తిరిగి 3వ రోజు లేచి తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నాడు. ఆయన ఈరోజు నిన్ను నన్ను ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? ఆయన కనుదృష్టి మన పైన ఉంటూ ఉంది. మనల్ని చల్లని చూపులతో చూస్తున్నాడు. ఆయన రెక్కల నీళ్ళలో మనల్ని దాస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను మనం పంచుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ ద్వారా ఈరోజు మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒకసారి చూడండి 20వ అధ్యాయంలో 41-42 చదవండి. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుంచి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. హల్లెలూయా. ఎవరు వెళ్ళిపోయిన తర్వాత అంటే సౌలు సైనికులు యోనతానుతో వచ్చారు. వాళ్ళని పంపించేశాడు. ఎవరిని తప్పించాలి? ఇప్పుడు దావీదుని తప్పించాలి కదా, ఫ్రెండ్ని తప్పించేదానికి వాళ్ళని పంపించేసి అప్పుడు వెంటనే ఏం చేశారంటే సాష్టాంగపడి నమస్కారం చేసుకుని ఒకరినొకరు ఏం చేసుకున్నారంట? ముద్దు పెట్టుకున్నారు, ఏడ్చుకున్నారంట. అయ్యో నా స్నేహితుడా, నీకు నా వలనే
ప్రాణము ముప్పై ఉన్నది. అంటే నేనే ప్రాణం తీయాల్సిన స్థితిలోకి నా తండ్రి నిన్ను చంపమని పంపిస్తున్నాడు ప్రతిసారి. నా తండ్రి ఏమో జీవము కలిగిన దేవుడితోడు, నేను ఇంకా ఆయన చంపనని ప్రమాణం చేశాడు. ఆయన దేవుని ప్రమాణం పైన ఆయన నిలబడలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నాడు? నిన్ను చంపమని పంపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు సైనికులు యోనాతానుతో కూడా వచ్చినప్పుడు వెంటనే పంపించేసి ఇద్దరు ఏం చేశారంట? 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసి తర్వాత ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఏడ్చుకుని, ఇలాగుండగా దావీదు మరీ బిగ్గరగా ఏడ్చెను. హల్లెలూయా. దావీదు మరి బిగ్గరగా ఏడ్చి 42వ వచనం చదవమ్మా. అంతటా యోనాతాను యెహోవా నీకును నాకును మధ్య నీ సంతతికి నా సంతతికి మధ్య ఎన్నటెన్నటికి సాక్షిగా ఉండునుగాక. హల్లెలూయా. ఎవరు సాక్షిగా ఉంటారంట? యెహోవా దేవుడు సాక్షి. ఎందుకుంటూ ఉన్నాడు? వీళ్ళిద్దరు స్నేహము అలాగుంది. ప్రాణ స్నేహితుడు ప్రాణమును తప్పిస్తూ ఉన్నాడు. అయితే దావీదుకి ఎవరు తోడై ఉన్నారో తెలుసా? జీవము కలిగిన దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. యోనాతాను అనుకుంటూ ఉన్నాడు నేను తప్పిస్తున్నానులేనని. యోనాతానికి అట్టి మనసును కలిగజేసింది ఎవరు? దేవుడు కలిగజేశాడు. అలాంటి స్నేహితుడు ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. అందుకనే వీళ్ళిద్దరు హృదయములను ఏకం చేసి వాళ్ళిద్దరూ ఎలాగంట నమస్కరించి దేవునికి వాళ్ళిద్దరు ఏడ్చుకుంటూ ముద్దులు పెట్టుకొని వెంటనే దావీదు బిగ్గరగా కేక వేసి ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడంటే ఎందుకో తెలుసా? నేను ఏ కీడు చేయలేదు. ఆయన సౌలు ఏమంటున్నాడు? నన్ను చంపాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు రక్షిస్తున్నావు నా ఫ్రెండా, నా స్నేహితుడా, నువ్వు గొప్పవాడివి అని అనుకుంటూ ఉన్నాడు. అయితే చూడండి, ఇవన్నీ జరిగిన తర్వాత చూడండి, మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాము గనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయెను. యోనాతాను పట్టణమునకు తిరిగి వచ్చును. ఎవరు నామములో వీళ్ళిద్దరు ప్రమాణం చేసుకున్నారంట? యెహోవా నామములో. అది అన్ని నామముల కన్నా పై నామము. ఆ నామములో ఏముందో తెలుసా? నీకు శాంతిని, సమాధానమును, రక్షణను, ప్రేమనిస్తుంది. ఆ నామములో వీళ్ళిద్దరు ఏం చేసుకున్నారు? నిబంధన చేసుకున్నారు, ప్రమాణం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళిద్దరికి ఏం కలిగిందంట? నెమ్మది కలిగింది. హల్లెలూయా. వాళ్ళిద్దరు హృదయములు గలిబిలిగా ఉన్నాయి. నా ఫ్రెండ్ని ఎప్పుడు మా నాన్న చంపేస్తాడని టెన్షన్స్తో ఉన్నాడు. దావీదు అనుకుంటూ ఉన్నాడు సౌలు చంపేస్తాడు, అలాగే నా ఫ్రెండ్కి నేను దూరం అయిపోతాను అనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు లోకంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక స్నేహము దేవునికి విరోధమైనది. ఈ లోక ప్రేమ దేవునికి విరోధమైనది. ఈ లోకములో ఉన్నది పాపము. ఈ లోకములో ఉన్న దాన్ని వల్ల నువ్వు రక్షింపబడలేవు. ఈ లోకములో ఉన్నది నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేదు. అయితే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళగలిగింది ఒకే ఒక ప్రేమ, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ప్రేమ. హల్లెలూయా. నజరేయుడైన యేసు క్రీస్తు రక్షణ, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నువ్వు రక్షింపబడితే ఖచ్చితంగా నిత్య జీవమును నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. లాస్ట్ ఒక మాట నేను గుర్తు చేసి క్లోజ్ చేస్తాను. చూడండి, ఇక్కడ దావీదు యోనాతాను ఒక మాట అంటాడు. 23వ అధ్యాయము 18వ వచనం చదువు. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తరువాత దావీదు వనములో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. అంటే ఈ నిబంధన ఇంతకు ముందే మనం చదువుకున్నాము. ఇంకొకటి ఏంటంటే, సౌలు ఒక మాట అంటాడు, యోనాతాను అంటాడు, నువ్వు రాబోయే రోజుల్లో రాజు అవుతావు అంటాడు. హల్లెలూయా. ఎవరు రాజు అవుతాడంట? యోనాతాను చెప్తాడు దావీదుకి, దావీదు నువ్వు ఎంత కష్టపడుతూ ఉన్నావు, నీవు ఇశ్రాయేలీయులకు రాజు వగుదువు, నువ్వు ఇశ్రాయేలుడికి రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, రాజు కుమారుడిగా ఉన్నాడు ఎవరు? యోనాతాను. కానీ యోనాతాను ఏం చెప్తూ ఉన్నాడు?
నువ్వు ఇజ్రాయెల్కి రాజు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటానని చెప్తున్నాడు. ముందే దేవుడు ఎవరికి బయలుపరిచాడు? యోనాతాను. యోనతానికి బయలుపరిచాడు. ఎందుకనంటే వీళ్ళిద్దరు హృదయాలు దేవునితో సంబంధం కలిగి ఉన్నాయి. హల్లెలూయా. వీళ్ళిద్దరు హృదయాలు కలిగి ఉన్నాయి సమాధానము. మళ్ళీ వీళ్ళిద్దరు హృదయములు కలిగి ఎవరితో సమాధానం కలిగి ఉన్నాయో తెలుసా? దేవునితో సమాధానం కలిగి ఉన్నాయి. జీవము కలిగిన దేవునితో సమాధానం కలిగి ఉన్నాయి. కాబట్టి ముందునే యోనతానికి దేవుడు బయలుపరిచాడు, నువ్వు త్వరలో రాజు కాబోతూ ఉన్నావు, నేను నీకు సహకారిగా ఉండబోతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. వెంటనే ఏం జరిగిందో చూడు. రెండో సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. వీరు అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేశారు. చూడండి, దేవుడు ఏం చేశాడు? దావీదు ఒక బందీగా ఉన్నాడు. ఎవరు? దావీదు. సౌలు ఎప్పుడెప్పుడు చంపాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ యోనతాను స్నేహితుడికి ఎప్పుడో దేవుడు బయలుపరిచాడు, నువ్వు రాజు అయిపోతూ ఉన్నావు, నీకు నేను సహకారిగా ఉండబోతూ ఉన్నాను. ఈరోజు నువ్వు పరిగెడుతూ ఉన్నావు భయపడి, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే దేవుడు నిన్ను గొప్ప సింహాసనం మీద ఉంచబోతూ ఉన్నాడని ముందే చెప్పేశాడు. ఎవరు? యోనతాను. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ యూదా వారికి 7.5 సంవత్సరం రాజుగా ఉంటాడు. ఎవరు? దావీదు. తర్వాత ఒక మిగతా 11 గోత్రాలకి తర్వాత ఇజ్రాయెల్ అందరికీ రాజుగా ఉంటాడు. తర్వాత ఎప్పుడు 5:3లో ఉంటుంది. ఏమని? ఇజ్రాయెల్ ప్రజలందరికీ రాజుగా మళ్ళీ ఉంటాడు. ఒక 7 ముందు మాత్రము ఒక గోత్రానికి రాజుగా ఉంటాడు 7.5 సంవత్సరం. తర్వాత ఇజ్రాయెల్ 12 గోత్రాలకి రాజుగా ఆయన దేవుడు నియమిస్తాడు. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి భయంగా బ్రతుకుతూ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. వాళ్ళిద్దరి స్నేహానికి దేవుడు ఏం చేశాడంటే రాజును చేశాడు. వాళ్ళిద్దరి స్నేహం అంత గొప్పది. అయితే వాళ్ళిద్దరు హృదయములు దేవునితో సమాధానం పడి ఉన్నాయి. ఈరోజు నీ హృదయము నా హృదయము దేవునితో సమాధానం పడి ఉంటే ఖచ్చితంగా మనము అట్టి ప్రేమను కలిగి ముందుకు వెళ్తాము. మన స్నేహితుడిని మనము ఈరోజు చూడండి, ప్రాణ స్నేహితుడిని వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తప్పించాడు. ఈరోజు నీ ప్రాణ స్నేహితుడికి నువ్వేం కలిగించాలో తెలుసా? ఈ లోకమనే పాపము నుంచి నువ్వు తప్పించి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు తెలియజెప్పాలి. అది నువ్వు ఇచ్చే రక్షణ ఏదైనా ఉందంటే. కాబట్టి అది జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనము ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. నీ స్నేహితుడికి నువ్వు రక్షణ ఇవ్వాలి. నీ స్నేహితుడికి యేసుక్రీస్తు ప్రేమను పంచిపెట్టాలి. నీ స్నేహితుడు నీ పాపం అనే లోకం నుంచి తప్పించి దేవుని వైపు నడిపిస్తే అప్పుడు నీ ఫ్రెండ్ హృదయము నీ హృదయము దేవునితో సమాధానం పడి దేవుని నీతినైన రాజ్యమును ఈ భూమిపైన స్థిరపరిచి పరలోకం చేరుదురుగాక. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.